నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఆర్ జ్యువెలరీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ముందుగా మీ అందరికీ క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు నేను మీకు సెమీ యాంటిక్ అండ్ యాంటిక్ లో లాంగ్ హారం కలెక్షన్ చూపించబోతున్నాను. మీకు ఏదైనా డిజైన్ నచ్చితే కింద నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. మోర్ డిజైన్స్ కోసం, మోర్ జ్యువెలరీ ఇన్ఫర్మేషన్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యాంటిక్ కలెక్షన్ లో మనం ఫస్ట్ చూడబోయే లాంగ్ హారం ఇదేనండి. చూస్తున్నారు కదా, ఇది మనకి కంప్లీట్ గా యాంటిక్ ఫినిషింగ్ లో వచ్చి రూబీ కాంబినేషన్ లో ఇచ్చారనమాట. హారం అంతా కంప్లీట్ గా మనకి నెగిషి వర్క్ లో అయితే వచ్చిందండి. డిజైన్ డీటెయిలింగ్ చూసుకుంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా ఓవెల్ షేప్ లోనే వచ్చింది. ఇవి రూబీ స్టోన్స్ తో అయితే ఫిక్స్ చేశారు. దాని పక్కనే మనకి సర్కిల్ షేప్ లో వచ్చిందండి వర్క్. అండ్ కింద నా మామిడి పిందెని అయితే అటాచ్ చేశారనమాట. అండ్ దాని పక్కనే మీరు చూసుకుంటే ఇంకొక రూబీ వచ్చింది. రూబీకి పైన కిందన మనకి గోల్డెన్ బాల్స్ అయితే ఫిక్స్ చేశారు. అండ్ దాని పక్కనే సేమ్ మనకి సర్కిల్ షేప్ వచ్చింది. కిందన మామిడి పిందె లాంటి వర్క్ అయితే ఇచ్చారండి. మీరు డీటెయిల్ గా చూసుకుంటే మనకి హారం అంతా సేమ్ ఇలాంటి డిజైన్ ఇచ్చారనమాట. ఒక దగ్గర రూబీ అండ్ దాని పక్కన మామిడి పిందె, పైన సర్కిల్ షేప్ అయితే వచ్చింది. దీని వెయిట్ వచ్చేసి 46 grams అండి. ఇది మనకి యాంటిక్ కలెక్షన్ లోని కొంచెం లైట్ వెయిట్ లో అయితే వస్తుంది అనమాట. ఇది మీరు మ్యాచింగ్ శారీస్ పైకి, వెడ్డింగ్స్ లో, ఫంక్షన్స్ లో వేసుకోవడానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది. యాంటిక్ కలెక్షన్ లో ఇప్పుడు మీరు చూస్తున్నది స్టెప్ హారం అండి. ఇది మనకి సెమీ యాంటిక్ ఫినిషింగ్ లో వచ్చి సీజెడ్ రూబీ పర్ల్స్ కాంబినేషన్ లో అయితే ఇచ్చారనమాట. హారంలో చూసుకుంటే మనకి 3 steps లోనైతే ఇచ్చారండి. డిజైన్ ని డీటెయిలింగ్ గా చూద్దాం. ఇక్కడ మీరు నెక్ దగ్గర చూస్తున్నారు కదా, కంప్లీట్ గా ఇదంతా నెట్ లాంటి డిజైన్ ఇచ్చారండి. అండ్ దానిపైన మీరు చూసుకుంటే లీవ్స్ లాగా రూబీ స్టోన్స్ అయితే ఫిక్స్ చేశారు. ఈ సైడ్ లాకెట్ చూస్తున్నారు కదా, ఇందులోని 2 పీకాక్స్ అయితే ఇచ్చారు. అండ్ పైన కింద 2 రూబీ స్టోన్స్ వచ్చాయి. మధ్యలోని పర్ల్స్ అయితే హ్యాంగ్ చేశారండి. కింద మీరు చూడండి, చాన్ బాలి డిజైన్ వచ్చింది. మధ్యలోని ఫ్లవర్ వర్క్ అయితే ఇచ్చారు. చూస్తున్నారు కదా, ఈ చాన్ బాలి కింద మనకి డ్రాప్ షేప్ లోని సీజర్ స్టోన్స్ అయితే ఇచ్చారండి. చాలా బ్యూటిఫుల్ గా, ఎలిగెంట్ గా ఉంది దీని డిజైన్. ఇక్కడ మనం ఫస్ట్ స్టెప్ చూద్దామండి. ఫస్ట్ స్టెప్ లో చూసుకుంటే పైన ఇదంతా మనకి ఐ షేప్ లోని రూబీ స్టోన్స్ అయితే ఫిక్స్ చేశారు. చూస్తున్నారు కదా, అండ్ దాని కిందనే చిన్న చిన్న లక్ష్మీదేవి లాకెట్స్ అయితే వీళ్ళు హ్యాంగ్ చేశారండి. చాలా బాగుంది ఇది. మధ్యలో మీరు లక్ష్మీదేవి చూస్తున్నారు కదండి. అండ్ దాని కింద మీరు చూసుకుంటే డ్రాప్ షేప్ లో మనకి సీజర్స్ అయితే వచ్చాయన్నమాట. అండ్ మనం నెక్స్ట్ స్టెప్ అయితే చూద్దాం. ఇక్కడ కూడా మనకి ఐ షేప్ లోని రూబీ స్టోన్స్ అయితే ఇచ్చారండి. చూస్తున్నారు కదా, అండ్ దాని కిందనే మనకి లక్ష్మీదేవి లాకెట్స్ అయితే వీళ్ళు అటాచ్ చేశారు. మధ్యలో ఇంకొక లక్ష్మీదేవి వచ్చారు. ఇక్కడ మీరు చూసుకుంటే ఇవన్నీ సీజర్స్ వచ్చాయి. చూస్తున్నారు కదా, అండ్ మనం థర్డ్ స్టెప్ చూసుకుంటే, అండ్ దాని పైన కూడా మనకి ఐ షేప్ లో రూబీ స్టోన్స్ అయితే వచ్చాయి. అండ్ కింద కూడా మనకి లక్ష్మీదేవి లాకెట్స్ ని చిన్న చిన్నగా హ్యాంగ్ చేశారు. అండ్ మధ్యలో మనకి పెద్ద లక్ష్మీదేవి లాకెట్ వచ్చి కింద సీజర్ స్టోన్స్ వచ్చాయండి. ఈ థర్డ్ స్టెప్ లో మీరు చూసుకుంటే కంప్లీట్ గా పర్ల్స్ ని గుత్తులు గుత్తులుగా వాడారు అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది హారం అయితే. దీని వెయిట్ వచ్చేసి 65 grams అండి. ఇది మీకు వెడ్డింగ్స్ లో, ఫంక్షన్స్ లో వేసుకోవడానికి ఈ హారం పర్ఫెక్ట్ గా ఉంటుంది. దీన్ని మీరు కందులిగా కూడా వాడుకోవచ్చు. యాంటిక్ కలెక్షన్ లో నెక్స్ట్ చూడబోయే హారం గజలక్ష్మీదేవి హారం అండి. ఇది మనకి కంప్లీట్ గా సెమీ యాంటిక్ ఫినిషింగ్ లో అయితే వచ్చిందనమాట. ఈ హారాన్ని వీళ్ళు రూబీ, ఎమరాల్డ్, సీజెడ్ పర్ల్స్ కాంబినేషన్ లో అయితే ఇచ్చారు. మనం డిజైన్ డీటెయిలింగ్ గా చూసుకుంటే పైన చూస్తున్నారు కదండి, ఇదంతా పట్టీ లాగా అయితే వచ్చింది. అండ్ ఇక్కడ పైన కింద మనకి కంప్లీట్ గా సీజర్స్ తో అయితే ఫిక్స్ చేశారనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే 2 లీవ్స్ లాగా ఇచ్చారు. మధ్యలో సర్కిల్ షేప్ వచ్చి దాని చుట్టూరా సీజర్స్ వచ్చాయి. మధ్యలో సింగిల్ రూబీ వచ్చింది. కింద డ్రాప్ షేప్ లో అయితే ఎమరాల్డ్ ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇది మందిరం లాగా ఉందండి. పైది చూస్తున్నారు కదా, మధ్యలో కిందన అమ్మవారు వచ్చారు. అండ్ దాని అవుటర్ పార్ట్ అంతా చూసుకుంటే సీజర్స్ అయితే వచ్చాయి. అండ్ మధ్యలో డ్రాప్ షేప్ లోని 2 ఎమరాల్డ్స్ అయితే ఇచ్చారండి.
కింద మీరు చూడండి, ఇక్కడ కూడా 2 లీవ్స్ వచ్చి సర్కిల్ షేప్ లో సీజర్స్, మధ్యలో రూబీ, పైన కింద ఎమరాల్డ్ స్టోన్స్ అయితే ఫిక్స్ చేశారు. కింద కూడా మనకి మందిరం లాగా వచ్చి మధ్యలో అమ్మవారు వచ్చారు. అవుటర్ పార్ట్ అంతా కంప్లీట్ గా సీజర్ ఇచ్చి మధ్యలో మనకి 2 ఎమరాల్డ్ స్టోన్స్ అయితే వచ్చాయి. మీరు పర్టికులర్ గా డీటెయిల్ గా చూసుకుంటే మనకి హారం అంతా కంప్లీట్ గా అదే డిజైన్ ఉందండి, చూస్తున్నారు కదా. ఈ హారంలో హైలైట్ పార్ట్ ఏంటంటే లాకెట్ అండి. లాకెట్ ని చాలా హెవీగా ఇచ్చారు. డీటెయిలింగ్ గా మనం చూసుకుంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, డ్రాప్ షేప్ లోని రూబీ వచ్చింది. దాని చుట్టూరా మనకి సీజర్స్ అయితే ఇచ్చారు. ఇది కంప్లీట్ గా మనకి లీఫ్ వర్క్ అయితే వచ్చిందండి, చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. వాటిని కూడా వీళ్ళు రూబీ, ఎమరాల్డ్, సీజర్ స్టోన్స్ అయితే ఫిక్స్ చేశారనమాట. మధ్యలో మీరు చూసుకుంటే గజలక్ష్మి అమ్మవారు వచ్చారు. అండ్ దానిపైన మనకి 2 పీకాక్స్ అయితే వచ్చాయండి. చాలా బాగుంది దీని డిజైన్ అయితే. మనకి కింద చూడండి, డ్రాప్ షేప్ లోని ఎమరాల్డ్ స్టోన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూసుకుంటే చాంద్బాలి డిజైన్ వచ్చిందండి కంప్లీట్ గా. మధ్యలో మనకి సీజర్ స్టోన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, డ్రాప్ షేప్ లో రూబీని అయితే ఇచ్చారు. ఈ హారం కింద మీరు చూసుకుంటే పెద్ద పర్ల్స్ ని హ్యాంగ్ చేసి వాటి పైన చిన్న చిన్న పర్ల్స్ ని గుత్తులు గుత్తులుగా వాడారండి. దీని వెయిట్ వచ్చేసి 69 గ్రామ్స్. హెవీ జ్యువెలరీ వేసుకోవడం ఇష్టపడే వారికి ఈ హారం పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హారం మనకి పీకాక్ అండ్ లక్ష్మీదేవి డిజైన్ లో ఇచ్చారండి. ఈ హారం కంప్లీట్ గా యాంటిక్ ఫినిషింగ్ లో వచ్చి నక్షి వర్క్ లో అయితే ఇచ్చారనమాట. ఈ హారం మనకి సీజెడ్, రూబీ, పర్ల్స్ అండ్ రూబీ బీడ్స్ కాంబినేషన్ లో వచ్చింది. డిజైన్ డీటెయిలింగ్ మనం చూసుకుంటే ఇదంతా మనకి సీజర్స్ వచ్చాయండి. అటు ఇటు నక్షి బాల్స్ అయితే ఫిక్స్ చేశారు. ఇక్కడ చూడండి, 2 లీవ్స్ అయితే ఇచ్చారు. మధ్యలోని సర్కిల్ షేప్ వచ్చి ఇదంతా కంప్లీట్ గా సీజర్స్ వచ్చాయి. ఇక్కడ చూడండి, పీకాక్ చాలా బ్యూటిఫుల్ గా చేశారండి డిజైన్. కింద మీరు చూసుకుంటే ఇవన్నీ రూబీస్ వచ్చాయి, చూస్తున్నారు కదా. ఇక్కడ మనకి ఇదంతా సీజర్డ్ అయితే ఇచ్చారండి. కింద మనకి 2 నక్షి బాల్స్ అయితే ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ సీజర్స్ అయితే వచ్చాయి. ఇక్కడ పీకాక్ వచ్చింది అండ్ దాని కింద మనకి రూబీస్ వచ్చాయి. మనకి డిజైన్ అంతా అలానే ఇచ్చారండి, చూస్తున్నారు కదా. అటు కూడా మనకి అండ్ ఈ హారంకి లాకెట్ చూసుకుంటే చాలా గ్రాండ్ గా ఉందండి చూడడానికి. పైన 2 పీకాక్స్ అయితే వచ్చాయి. మధ్యలో సింగిల్ సీజర్డ్ వచ్చింది. ఇక్కడ రూబీన్ అయితే ఇచ్చారు. మధ్యలో లక్ష్మీదేవి వచ్చారు. అటు ఇటు మనకి 2 పీకాక్స్ అయితే వచ్చాయి. ఇవి మనకి కంప్లీట్ గా రూబీస్ వచ్చాయి, చూస్తున్నారు కదా. కింద మనకి సింగిల్ లైన్లు ఇవన్నీ సీజర్స్ ఇచ్చారండి. ఇక్కడ కూడా మనకి ఫ్లవర్స్ వచ్చాయి. ఫ్లవర్స్ కింద చూసుకుంటే ఇవి కూడా సీజర్స్ ఇచ్చారు మనకి. ఇక్కడ చూడండి, రూబీ బీడ్స్ ని ఎంత బ్యూటిఫుల్ గా హ్యాంగ్ చేశారు. వాటిపైన పర్ల్స్ ని గుత్తులు గుత్తులుగా వాడారండి. దీని వెయిట్ వచ్చేసి 65 గ్రామ్స్ అన్నమాట. ఇది మీరు వెడ్డింగ్స్ లో వేసుకుంటే సూపర్ గా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హారం మనకి పీకాక్ అండ్ లక్ష్మీదేవి డిజైన్ లో అయితే ఇచ్చారండి. హారం అంతా కంప్లీట్ గా యాంటిక్ ఫినిషింగ్ లో వచ్చి నక్షి వర్క్ లో అయితే వచ్చిందనమాట. ఈ హారాన్ని మనకి ఎమరాల్డ్, రూబీ, ఎమరాల్డ్ బీడ్స్, పర్ల్స్, సీజర్ కాంబినేషన్ లో అయితే ఇచ్చారు. డీటెయిలింగ్ గా మనం చూసుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదండి, పీకాక్స్ ని ఎంత బ్యూటిఫుల్ గా వర్క్ ఇచ్చారో. మనకి పీకాక్ ఐ దగ్గర చూసుకుంటే మనకి రూబీ అయితే ఇచ్చారు. కింద 3 లేయర్స్ లో ఎమరాల్డ్ స్టోన్స్ అయితే ఫిక్స్ చేశారండి. ఇక్కడ చూసుకుంటే 2 పీకాక్స్ వచ్చాయండి. పీకాక్ ఐ దగ్గర రూబీని ఇచ్చారు. కింద కూడా 3 లేయర్స్ లోని డ్రాప్ షేప్ లో ఎమరాల్డ్ స్టోన్స్ అయితే ఇచ్చారు. అండ్ అటు ఇటు మనకి గోల్డ్ బాల్స్ అయితే వచ్చాయి. అటు కూడా మనకి సేమ్ అలానే ఇచ్చారండి డిజైన్, చూస్తున్నారు కదా. ఈ హారం చూడడానికి మనకి యూ షేప్ లో అయితే ఉంది. కింద ఈ పార్ట్ చూస్తున్నారు కదండి, ఎంత ఎలిగెంట్ గా ఉందో. ఇదంతా మనకి ఎమరాల్డ్స్ వచ్చాయండి. అండ్ కింద లక్ష్మీదేవి వచ్చారు, చూస్తున్నారు కదా. మధ్యలో మీరు చూసుకుంటే చిన్న చిన్న సీజర్ స్టోన్స్ అయితే ఇచ్చారండి. దీని కిందనే ఎమరాల్డ్ బీడ్స్, పర్ల్స్ అయితే హ్యాంగ్ చేశారనమాట. ఈ హారం క్రాఫ్ట్మెన్షిప్ చాలా బాగుందండి. ప్రతి డిజైన్ చాలా డీటెయిల్ గా కనిపిస్తుంది. ఈ హారంలో ఎమరాల్డ్ స్టోన్స్ ని ఫిక్స్ చేయడం వల్ల ఈ హారానికి చాలా అందం వచ్చిందండి. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 58 గ్రామ్స్ మాత్రమే. ఇది మీరు మ్యాచింగ్ శారీస్ పైకి వెడ్డింగ్స్ లో వేసుకోవడానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది.
కలెక్షన్ లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హారం మనకి కంప్లీట్ గా పీకాక్ వర్క్ లో అయితే వచ్చిందండి. ఈ హారం మనకి యాంటిక్ ఫినిషింగ్ లో వచ్చి నక్షి వర్క్ లో అయితే ఇచ్చారనమాట. ఈ హారాన్ని రూబీ, ఎమరాల్డ్, సీజెడ్, ఎమరాల్డ్ బీడ్స్, పర్ల్స్ తో అయితే ఇచ్చారండి. డీటెయిలింగ్ గా మనం చూసుకుంటే ఇదంతా కంప్లీట్ గా పీకాక్స్ అయితే వచ్చాయన్నమాట. పీకాక్ ఐ దగ్గర చూసుకుంటే రూబీ అయితే వచ్చింది. కింద మీరు చూడండి స్క్వేర్ షేప్ లో ఎమరాల్డ్ స్టోన్ ఫిక్స్ చేశారు. ఇక్కడ 2 పీకాక్స్ అయితే వచ్చాయండి. ఐ దగ్గర రూబీ అయితే వచ్చింది. ఇక్కడ కూడా స్క్వేర్ షేప్ లోని మనకి ఎమరాల్డ్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి కంప్లీట్ గా ఇలా పీకాక్స్ అయితే వచ్చాయండి, చూస్తున్నారు కదా. దీనిపైన మనకి సీజర్ స్టోన్ అయితే ఫిక్స్ చేశారు. పీకాక్ ఐ దగ్గర రూబీ ఇచ్చారు. పీకాక్ కి మధ్యలో మనకి డ్రాప్ షేప్ లోని ఎమరాల్డ్ స్టోన్ అయితే ఫిక్స్ చేశారండి. ఈ హారానికి ఈ మధ్య పార్ట్ చూస్తున్నారు కదా, లాకెట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఇక్కడ మీరు పైన చూసుకుంటే డ్రాప్ షేప్ లో ఎమరాల్డ్ వచ్చి ఇదంతా సీజర్స్ వచ్చాయి. ఇక్కడ 2 పీకాక్స్ అయితే ఇచ్చారండి, చూస్తున్నారు కదా. లాకెట్ మధ్యలో మీరు చూసుకుంటే ఇంకొక 2 పీకాక్స్ అయితే బాగా హైలైట్ చేస్తున్నారండి. ఐ దగ్గర రూబీ వచ్చింది, మధ్యలో ఎమరాల్డ్ స్టోన్ అయితే ఇచ్చారు. ఇదంతా కంప్లీట్ గా లీవ్స్ వర్క్ అయితే వచ్చిందండి. కంప్లీట్ గా సీజర్స్ అయితే ఇచ్చారు. మధ్యలో ఇంకొక ఫ్లవర్ వచ్చింది, దాని చుట్టూరే సీజర్స్ వచ్చి మధ్యలో సింగిల్ ఎమరాల్డ్ స్టోన్ అయితే ఫిక్స్ చేశారు. ఇక్కడ మీరు చూసుకుంటే ఇదంతా మామిడి పిందెలు వచ్చాయండి. ప్రతి మామిడి పిందికి మధ్యలోని ఒక ఎమరాల్డ్ స్టోన్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూడండి ఇంకొక పెద్ద ఎమరాల్డ్ స్టోన్ ఇచ్చి దాని కింద నక్షి బాల్ అయితే హ్యాంగ్ చేశారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఎమరాల్డ్ బీడ్స్ ని ఎంత చక్కగా హ్యాంగ్ చేశారు. అండ్ దానిపైన ముత్యాలని గుత్తులుగా వాడారండి. ఈ హారం క్రాఫ్ట్మెన్షిప్ కూడా చాలా బాగుంది. ఇందులో పీకాక్ డిజైన్ చాలా డీటెయిల్ గా కనిపిస్తుంది. దీని వెయిట్ వచ్చేసి 71 గ్రామ్స్ అండి. ఇది మీరు హాఫ్ సారీ ఫంక్షన్స్ లో, వెడ్డింగ్స్ లో వేసుకోవడానికి అయితే సూపర్ గా ఉంటుంది.